జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో రాకపోతే తెలిసేది కాదు. ఆయన ఉన్న 5 ఏళ్ళు చేయగలిగినంత రైతులకు మ్యాక్సిమం ఏ రకంగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ వచ్చారు, ఒక శాశ్వత భద్రత ఎట్లా కల్పించారు, ఒక భరోసా ఎట్లా కల్పించారు. ఈవెన్ కోవిడ్ టైంలో మా అందరికీ గుర్తుంది, కోవిడ్ టైంలో చిన్న పంట దొండకాయ లాంటివి ఏ చిన్నదైనా సరే రేట్ లేక ఇది అంటున్నారంటే ఇమ్మీడియట్ ఏమైనా చేయగలమా, స్పెషల్ ట్రైన్ వేసి తీసుకుపోగలమా, ఢిల్లీ మార్కెట్కి పంపాలి, ఇంకో మార్కెట్. ఎందుకంటే మనకు సిస్టమ్ ఉంది, అఫీషియల్స్ ఉన్నారు, డిపార్ట్మెంట్ ఉంది, వీ కెన్ ఎక్స్ప్లోర్. రైతు చేయలేడు, నిస్సహాయ స్థితిలో ఉంటాడు అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. నువ్వు మొత్తం అంతా పీకి పడేసావు, గాలికి వదిలేసావు. పైగా ఎందుకబ్బా నీకు వ్యవసాయం, నువ్వు దీంతో నువ్వు కష్టపడుతున్నావు, ఇంకోటి చేసుకోవచ్చు కదా, ఇంకోటి చేసుకోవచ్చు కదా అంటావు. లేదా దీనికి ఏమైనా సహాయం ఎక్కువ చేసి సోమరిపోతులు అవుతావు ఎవరు అని అంటావు. అది ఇది ఆయన అంటే నేననేది క్రూరత్వాలకి పరాకాష్టాన్ని అనుకుంటాను. చంద్రబాబు నాయుడు స్టైల్ ఆఫ్ డూయింగ్ అనేది ఫెయిల్ కావడం ఒకటి, చేతగా కావచ్చు, లేదా ఇంటెన్షన్ బాగుండి కూడా ఒకసారి కాకపోవచ్చు, అది క్షమించవచ్చు. లేదు నేను ఇట్లా అనుకున్నా అట్లా చేయలేనుకోవడం ఒకటి. దాని కాక తెలిసి చేయడమే కాకుండా పైగా నీతి మాటలు మాట్లాడడం, ఇంకోటి మాట్లాడి నేను నీకు బ్రహ్మాండంగా చేస్తున్నా, ఎంజాయ్ చేయి, నువ్వు నీ భవిష్యత్తు కూడా బంగారమయం చేస్తున్నా, చూడు నేను ఎంత బాగా చేస్తున్నాను అని నువ్వు అనగలుగుతున్నావంటే బహుశా అది క్రూరత్వానికి పరాకాష్ట అని నాకు అనిపిస్తుంది.